విశ్వాంబరలో అసలు ఏం జరిగిందో ఈరోజైనా చెప్తావా మురా? ద విజువల్స్, బీజియం అండ్ చిరుగార్ విశ్వంబర పర్ఫెక్షన్. ఫుల్ సపోర్ట్ ఫ్రమ్ సంబర్స్ బై డైరెక్ట్ ఫ్యాన్స్. బాబోయ్, ఒక సంహారం, దాని తాలూకు యుద్ధం. అర్థం కాలేదు. అందరిలో కాదు, కొత్తగా ప్రయత్నం చేసిన చిరంజీవి గారు ఈ చిత్రం సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్న ఏదైనా తొలి అడుగు నీదే అన్న. ఒక్కడి స్వార్థం యుద్ధంగా మారి అంతులేని భయాన్ని ఇచ్చింది. అమేజింగ్ లవ్ ఫ్రమ్ అస్సాం. అంతకు మించిన మరణ శాసనాన్ని రాసింది. కొన ఊపిరితో బ్రతికున్న ఓ సమూహం. అదేరింది. పాత క్లీన్ చూసి భయపడ్డా, పిక్చర్ ఎలా ఉంటుందని ఇప్పుడు ఆట మొదలయ్యింది. తాలూకు నమ్మకం, అలసిపోని ఆశయానికి ఊపిరి పోసేవాడు కొనొస్తాడని. డౌట్ కొడుతుంది అన్నయ్య, ఎవడబయ్యాడు. ఆగని యుద్ధాన్ని యుగాల పాటు పిడికిలి బిగించి చెప్పుకునేలా ముగిస్తాడని. గ్రేట్ విజువల్స్, వశిష్ఠ, యువర్ ఎఫర్ట్ బ్రింగింగ్ అప్ టు ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ విజువల్ ఈస్ గుడ్. గొప్పగా ఎదురు చూసింది. ఎవరతను? లుకింగ్ గుడ్. ఓ హిట్, ఇట్ విల్ బి హిట్. విశ్వంబర ఫస్ట్ టీజర్ కన్నా ఇది చాలా చాలా బెటర్. ఫస్ట్ టీజర్కి వచ్చిన నెగిటివిటీ వల్ల బడ్జెట్ పెంచి విఎఫ్ఎక్స్ని ఇంప్రూవ్ చేస్తున్నా. ఇఫ్ ఎవ్రీథింగ్స్ గోయిస్ రైట్, చిరు కెరీర్లో బెస్ట్ మూవీ అయితే. బ్లాస్టెడ్, వన్ సన్, వన్ మూన్, వన్ మెగాస్టార్. ఫైనల్గా చూస్తే ఈ మూవీ ఇప్పటికైతే బాగానే ఉంది. ఫస్ట్ టీజర్ కన్నా ఇప్పుడు మాత్రం చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయింది. బాగుంది. గ్రాఫిక్స్ కూడా కరెక్ట్ వచ్చింది. మరీ అది దారుణంగా లేకుండా ఇప్పుడు బాగుంది అనిపించింది. దాదాపు ఇక్కడ పాజిటివ్ రియాక్షన్ ఉంది. ఇక్కడ చాలా వరకు అయితే కొంతమంది ఉంటారు భయ నెగిటివ్ ఎట్లయినా సరే కానీ, బట్ ఆల్వేస్ చూస్తే మాత్రం అప్పటిదానికంటే ఇప్పుడున్న దాని టీజర్ మాత్రం చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయింది. మేబీ ఇంప్రూవ్ చేశాను అనుకుంటా, అంటే భయపడేటట్టు జనాలు కూడా. ఎందుకంటే లాస్ట్ టైంకి ఇప్పటికీ జనాలు కంటెంట్ కరెక్ట్ లేకపోతే ఏం జరుగుతుందో అందరూ తెలిసిన విషయమే. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.